పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నిలువరమైన పట్టణము మనకెక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసరము ఎదురు చూచుచున్నాము. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయ్యున్న గొప్ప దేవా, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లించుకొనుచున్నాం. ఓ దేవా, మీరు మమ్ములను ప్రేమించి మంచి ఆరోగ్యమునిచ్చి, క్షేమమునిచ్చి, ఆయుష్నిచ్చి, సజీవుల సంఖ్యలో ఉంచి మరలా మీ సన్నిధానమునకు తోడుకొని వచ్చి మీ మాటలు వినుటకు, మా స్వభావములు మార్చుకొనుటకు మీరు మాకిచ్చిన మరి యొక్క మంచి సమయమును బట్టి మీకు వందనములు. ఓ దేవా, మీరు గొప్ప దేవుడు, మీరు సర్వాధికారివి, సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు. ప్రభువా, మా హృదయాంతరంగములను, మా యొక్క ఆలోచనలను, మా యొక్క నడవడికను యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనములు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ మహా గొప్ప బాధ్యత ఇచ్చినారు. ఎంతోమంది మనందరికంటే గనులైన వారు ఈ లోకం విడిచి వెళ్ళినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి సజీవుల సంఖ్యలో ఉంచి మరలా తిరిగి ఆయన సన్నిధానమందు చేర్చి ఆయన మాటలు వింటకు ఆయన ఇచ్చిన ఈ మహా గొప్ప భాగ్యతను బట్టి దేవుని వందనములు. అయితే ప్రియులారా, అనేక సార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నిలువరమైన పట్టణం మనకెక్కడ లేదు గాని ఉండబోవు దాని కొరకు ఎదురు చూసేవారిమిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకం శాశ్వతం కాదు. ఇక్కడ నీకు నిలువరమైన నివాస స్థలం ఏదీ లేదు. నీ కొరకు ఒక బలమైన పట్టణము ఏర్పాటు చేయబడి ఉన్నది. అయితే ఆ బలమైన ఆ పరిశుద్ధ పట్టణములో నీవు నేను కూర్చున్నవాళ్ళంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు వారి వైపు నీవు చూడగలిగితే నీ భాగ్యత ఎంతో గొప్పది. ఈ లోకం క్షమైపోబోతున్నది, నీ శరీరము క్షమైపోబోతున్నది, ఈ లోకంలో ఉన్నవన్నీ క్షమైపోబోతున్నవి. సహోదరి సహోదరులారా, దేవుడు సెలవిచ్చినాడు. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము నుంచి, చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని యొక్క వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఏమని చెప్తున్నాడు? చిన్న పిల్లలారా, తండ్రులారా, యవ్వనస్తులారా, అందరినీ ఆయన పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందరితో మాట్లాడుతున్నాడు. మీ అందరికీ నేను రాయిచున్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు
అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చిన్నపిల్లలారా, తండ్రులారా, యవనస్తులారా, ఈ లోకములో ఉన్న వాటిని మీరు నమ్మవద్దు. ఈ లోకములో ఉన్న ఈ వ్యర్థమైనవన్నీ తండ్రి వలన పుట్టినవి కాదు. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, అవి వాటిని ప్రేమిస్తే వానిలో తండ్రి ప్రేమ ఉండదు. ఇవన్నీ ఒక దినాన లోకము దాని ఆశలు అన్ని గతించిపోతున్నవి. అందువలన మీరు వాటితో కొట్టుకొని పోవద్దు. దేవుని చిత్తాన్ని జరిగించండి. దేవుని చిత్తాన్ని జరిగిస్తే నీవు నిరంతరము నిలబడతావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతగానో దేవుడు నన్ను ప్రేమించి ఈ మాటలు నీకు నాకు రాసినారు. అనగా నిలువరమైన పట్టణము లేదా నివాస స్థలము మనకిక్కడ లేదు. అయితే ఉండబోవు దాని కొరకు ఎదురు చూడాలి. సహోదరి సోదరి అనొచ్చు, ఇక్కడ మన పట్టణము మనకు నివాసస్థానము లేదంటున్నారు ఏంటండి? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను యాత్రికులము. యాత్ర జీవితము ముగించేంతవరకే ఈ లోకంలో ఈ శరీరంతోనే ఉంటాం. యాత్ర జీవితము ముగింపబడిన తర్వాత సహోదరి సహోదరుడా, నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళవలెను? నా పౌరస్థితి పరలోకమందున్నది. నా పౌరస్థితి లోకంలో లేదు. సహోదరి సహోదరు, ఒకవేళ నేను ఇండియా పౌరుడిని, అమెరికన్ సిటిజన్షిప్ నాకున్నది అని నువ్వు సంతోషపడవచ్చు. నువ్వు ఏ దేశ పౌరుడు అయినా, ఏ దేశం యొక్క సిటిజన్షిప్ నీకున్నా అదంతా వ్యర్థమే. లోకంలో ఉన్నవన్నీ గతించిపోబోతున్నవి. ఏది నీకు అక్కరకు రాదు. అయితే నీవు తండ్రి చిత్తాన్ని జరిగించు. అనగా నీ కొరకు ఒక బలమైన పట్టణమును దేవుడు సిద్ధపరిచినాడు. సత్యమును ఆచరించు నీతిగల జనములు ప్రవేశించున్నట్లు ద్వారములు తెరిచి ఉంటాయి.